మార్కాపురం జిల్లా కేంద్రంలోని కోర్టు సెంటర్ వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసిత యువత ఆందోళనతో ఉద్రిక్తంగా మారింది. సిపిఐ, కాంగ్రెస్, వామపక్షాల ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో పాల్గొన్న నిర్వాసితులు మానహారం నిర్వహించి రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వాహనాలు అడ్డుకోవడంతో సుమారు అరగంట పాటు ట్రాఫిక్ స్తంభించింది. ఆందోళనకారులను అడ్డుకునే ప్రయత్నంలో పోలీసులకు, నిర్వాసిత యువతకు స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. వెలుగొండ ప్రాజెక్టు కోసం పూర్వీకుల ఆస్తులు, సాగు భూములు, జీవనాధారాన్ని వదులుకుని నిర్వాసితులుగా మారిన తమకు ఇప్పటికీ సరైన పునరావాస ఉపాధి కల్పించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే R&R ప్యాకేజీ ప్రకటించాలని, ప్రాజెక్టులో నీళ్లు విడుదల చేసే రోజు వరకు కటాఫ్ తేదీని పొడిగించాలని డిమాండ్ చేశారు. అనంతరం RDO కార్యాలయాన్ని ముట్టడించి అధికారులకు వినతిపత్రం అందజేస్తూ తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు. వెలిగొండ ప్రాజెక్టు 30 ఏళ్ల నుంచి ఇలానే నిర్వాసితులని ఎలాంటి పద్ధతి లేకుండా 2013 చట్టాన్ని అమలుపరచకుండా, ప్రాజెక్టు పూర్తి కాకుండా, నిర్వాసిత సమస్యల పరిష్కారం కాకుండా, కాలనీలు కట్టకుండా, ఆ రకంగా పడిపోయిన రూపాయి విలువకి కనీసంగా 25 లక్షలు కుటుంబానికి ఇవ్వాలా, అటనే ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలా, అటనే కట్ ఆఫ్ డేట్ మార్చి లేటెస్ట్గా ఉన్నది దాని ప్రకారం ఇవ్వాలి. ఆ రకంగా ఇవ్వాల్సిన ప్రభుత్వం అట్లా ఇవ్వకుండా అన్యాయం చేస్తూ ఇవాళ రేపు ఆ ప్రాజెక్టుని చేస్తామంటారు. ఇది అన్యాయమైందని చెప్పి రైతు సంఘం ఖండిస్తుంది. ఈరోజు మార్కాపురం జిల్లా కేంద్రంలో నిర్వాసితులందరికీ కూడా R&R ప్యాకేజీ వర్తింపజేయాలని కోరుతూ గత 5 రోజులుగా మరి మార్కాపూర్ జిల్లా కేంద్రంలో నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలుసు. కాబట్టి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మరి దీనికి అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఈ విషయంలో ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే 30 సంవత్సరాలైంది ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టి. కాబట్టి మేము కోరేది ఒకటి, ఈ ప్రభుత్వాన్ని మేము ఏం కోరుతున్నామంటే నిర్వాసితులందరూ కూడా R&R ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. దయచేసి ఆలోచించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ ఘటన ఢిల్లీలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై పోలీసుల లాఠీ చార్జుకు నిరసనగా విద్యార్థి సంఘాల పిలుపు మేరకు విద్యా సంస్థల బంద్ ప్రశాంతంగా జరిగింది. NSUI ఆధ్వర్యంలో విద్యార్థులు, కాంగ్రెస్ నాయకులు ర్యాలీ నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఇక ఈ సందర్భంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బంద్కు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి మోహన్ రావు అందిస్తారు. పేపర్ నగరంలో ఖమ్మం జిల్లా ఇలా ప్రశాంతంగా కొనసాగుతుంది. విద్యార్థి సంస్థలు అన్ని బంధువులు, అన్ని విద్యార్థి సంఘాలు, వామపక్షాలు మాత్రం BDS, ASF మొత్తం అన్ని మితపక్షాలు మొత్తం ఇలా బంధు పిలుపునిచ్చాయి. విద్యార్థి సంస్థలు మొత్తానికి ఢిల్లీలో నీటి వ్యాపారం ఏం జరుగుతుంది మనతో మాట్లాడికి ఖమ్మం జిల్లాలో నగర అధ్యక్షుడు దీపక్ చౌదరి సార్ చెప్పండి, ఈ జిల్లా బంద్ ఎలా పిలిపిస్తున్నారు? ఇవాళ ఈరోజు దేశవ్యాప్తంగా కాలేజీలు, స్కూళ్ళు అన్నిటిని కూడా బంద్ చేయడం జరుగుతుంది. మరి ఇది ఒక విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని ఒక అహంకారపూరితమైన ప్రభుత్వం ఏదైతే కేంద్రంలో ఉందో ఆ బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలా. మరి అదేవిధంగా ముఖ్యంగా విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయాలనే డిమాండ్తోని ఢిల్లీలో విద్యార్థులు ఏదైతే తలపెట్టిన దీక్ష ఉందో అది విజయవంతం చేయడానికి కొరకు వాళ్ళకి మద్దతుగా ఇవన్నీ చేస్తున్నాం. అదేవిధంగా మన ప్రతిపక్ష నాయకుడు, జాతీయ నాయకులు, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారిని మరి ఒక టెర్రరిస్టుల్ని కూడా మనం రోడ్ల మీద అట్లా ఈడ్చుకెళ్ళాం. అలా ఈడ్చుకెళ్ళి దెబ్బలు తగిలే విధంగా, రక్తాలు కారే విధంగా ఆయన్ని చేసినందుకు నిరసనగా ఈరోజు బంద్ చేస్తున్నాం. గాంధీ భవన్ ముట్టడిస్తా అని చెప్పారు, మీరేం చెప్తున్నారు? వాళ్ళు గాంధీ భవన్ని ముట్టడించుకోమనండి, ఇంకేదైనా ముట్టడించుకోమనండి. వాళ్ళు ఇప్పటికి కూడా కళ్ళు తెరిచి ఒకవేళ మోడీ కళ్ళు తెరవకపోతే ఏడ బీజేపీ బత్తాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మోడీ కళ్ళు తెరిపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే విద్యార్థులతో పెట్టుకున్నారు. భవిష్యత్తులో వాళ్ళకి నామరూపాలు లేకుండా పోవటానికి ఇది ఒక్కటి చాలు బీజేపీ ప్రభుత్వానికి. మీరు మద్దతు ఎలా ఇచ్చబోతున్నారు? నీట్ అంటే త్యాగం, భవిష్యత్తు, ఒక హోప్, బ్రైట్ ఫ్యూచర్ అనేది గుర్తు రావాలి. ఇవాళ నీట్ అంటే పేపర్ లీక్, ముట్టడులు,
లాఠీ చార్జెస్, ఇంకేంటంటో గుర్తొస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది ఈ దేశంలో? మనకి ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఏమవుతున్నాయి? ఇంటర్నేషనల్లీ మన గురించి ఏం మాట్లాడుకుంటారు? ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ ఎట్లుంటాయని. ఒక్క ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేస్తే ఇంకా స్టాండర్డ్స్ లో మార్పులు తేవాలని నేను కోరుకుంటున్నాను. ఇవాళ ఈ ర్యాలీ చేసి మేము అక్కడ ZP సెంటర్ దగ్గర స్టూడెంట్స్ ని కూడా వాయిస్ అవుట్ చేపిస్తాము. మేము కూడా అక్కడ మాట్లాడతాం. చెప్పండి, ఈరోజు బంద్ పిలుపు ఎలా అనిపిస్తుంది? ఈరోజు నీట్ పేపర్ లీక్ ఇప్పటి వరకు 142 సార్లు లీక్ కావటం, ఈ దేశ ప్రధాని విద్యార్థుల భవిష్యత్తుపై చెలగాట ఆడుతుండటంతో ఈ భావి తరాలకు సంబంధించిన విద్యార్థి లోకం మొత్తం కూడా మన దేశాన్ని మనమే బాగుపరుచుకోవాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో జనాలందరూ కూడా విద్యార్థులతో ఈరోజు మద్దతుగా రోడ్ల మీదకి రావడం జరుగుతుంది. ఈ దేశంలో ఆడపిల్లలకు స్వేచ్ఛ లేదు, విద్యార్థులకు భద్రత లేదు, స్వేచ్ఛ లేదు, మీడియాకి స్వేచ్ఛ లేదు, కార్మికులకు లేదు, రైతులకు లేదు, ఏ రంగంలోనూ కూడా ఈ దేశంలో స్వేచ్ఛ భద్రత ఏది లేదు. చివరికి మనం మాట్లాడే హక్కుని, మనం అడిగే హక్కును కూడా కోల్పోతున్నాం ఈ ప్రభుత్వంలో అని చెప్పేసి దేశ ప్రజలందరికీ కూడా ఈరోజు తెలుసుకొని ఈ దేశ ప్రధానికి, ఈ బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఈరోజు రోడ్ల మీద ప్రొటెస్ట్ చేయడానికి అందరూ రావడం జరిగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం ఇలా ఢిల్లీలో జరిగిన విద్యార్థుల ఘటన సంఘటనపై మొత్తం మోడీ కేంద్ర మంత్రి రాజీనామా అని చెప్పారు. భారీ ఎత్తున విద్యాశాఖ బాధ్యత ర్యాలీ చెప్పారు. ఎక్కడ అన్ని విద్యాసంస్థ కాలేజీలు మొత్తం బంద్ పిలిపించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం ఇలా మోడీ కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి, మళ్ళీ మరొకసారి అన్ని విద్యాసంఘాలు పిలుపునిచ్చారు. విద్యాసంఘం రాజీనామా చేస్తాక ఈ సంఘం ఆగదని చెప్పారు. మొత్తం అయితే కేంద్రం మొత్తం రాజీనామా చేస్తుంది. ఎంత న్యాయం విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి లీడ్ పేపర్ ఎంతో ఎత్తివేయాలని చెప్పి కెమెరామెన్ సతీష్తో మోహన్ బేర్కెన్స్ ఖమ్మం నుంచి. విజయవాడ సత్యనారాయణపురంలోని ఏకేబీటీపీ ప్రభుత్వ పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై ఉపాధ్యాయులను సన్మానించారు. అనంతరం ప్రభుత్వం ప్రవేశపెట్టిన దీక్ష యాప్ వినియోగంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన బోండా ఉమామహేశ్వరరావు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ 4.0 నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్యా వ్యవస్థల్లో సమూల మార్పులు తీసుకొచ్చిందని, ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా తీర్చిదిద్దే చర్యలు చేపట్టిందని అన్నారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫామ్లు, షూస్, స్కూల్ బ్యాగులు, బెల్టులు వంటి అవసరమైన సామాగ్రిని ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా పౌష్టికాహారం, తల్లికి వందనం పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్నారు. విద్యపై ప్రభుత్వం చేస్తున్న ఖర్చు వ్యయం కాదని, రాష్ట్ర భవిష్యత్తుపై చేస్తున్న పెట్టుబడి అని పేర్కొంటూ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల సమన్వయంతో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. భారతదేశంలో యువత ఎక్కువ మంది ఉన్నారు. ఈ యువతే రేపు బంగారు భవిష్యత్తు, వాళ్ళు దేశాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత వాళ్ళది. ఈ పిల్లలు, మన పిల్లలు ఈ దేశ సంపద. కాబట్టి మనందరం కూడా బాధ్యత తీసుకొని వాళ్ళు అన్ని రకాలుగా జీవితంలో ముందుకెళ్లేదానికి అండగా ఉందాం. ప్రభుత్వ పరంగా మేముంటాం, శాసనసభ్యుడిగా నేనుంటాను, ప్రభుత్వ పరంగా ప్రభుత్వం ఉంటుంది, తల్లిదండ్రులుగా మీరు, పాఠాలు చెప్పే టీచర్లు, మాస్టర్లు అందరూ కూడా బిడ్డల భవిష్యత్తు కోసం పనిచేద్దామని తెలియజేసుకుంటూ ఇక్కడ మెగా టీచర్స్ అండ్ పేరెంట్స్ కార్యక్రమానికి వచ్చిన మా సోదర సోదరీమణులు అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మురళీనగర్ వద్ద ఆర్టీసీ బస్సు బైకు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో న్యాయవాది మట్ట ఉమాశంకర్ మృతి చెందారు. గుంటూరు నుంచి సత్తెనపల్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా సమాచారం. ఘటనా స్థలంలోనే న్యాయవాది మృతి చెందగా మృతుడు నరసరావుపేట బార్ అసోసియేషన్ సభ్యుడిగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాజకీయ విమర్శలు తీవ్రతరమయ్యాయి.
రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన యువకుడు పిట్ట వంశీ ఆత్మహత్యకు బీజేపీ విధానమే కారణమంటూ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి ఆరోపించారు. వంశీ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన ప్రభుత్వ పరంగా కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు నచ్చకే వంశీ ఈ నిర్ణయం తీసుకున్నాడని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వంశీ కుటుంబానికి అండగా ఉంటామని వారు తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇవాళ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారి ఇంటిని ముట్టడి చేయమని పిలుపునివ్వడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మీకు ప్రజాస్వామ్య విలువలు తెలియదు, ప్రజాస్వామ్యం గురించి తెలియదు బీజేపీ పార్టీకి, భారత స్వతంత్రం గురించి తెలియదు. ఎందుకంటే మీరంతా కూడా గాడ్సే వారసులు, గాంధీ వారసులు కాదు. వాళ్ళ మీరందరూ కూడా దేశ స్వాతంత్రోద్యమంలో మీరు పాలు పంచుకున్న పాపాన పోలేదు ఎక్కడ కూడా. ఎంతసేపు కొంత సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని ఈ యొక్క దేశాన్ని అతలాకుతలం చేస్తూ ఓటు బ్యాంకు రాజకీయాలకు మాత్రమే పరిమితమయ్యే విధంగా మీ యొక్క వ్యవహార శైలి ఉంది. వాళ్ళ ఖమ్మం పాత బస్టాండ్ ఎదురుగా ఉన్న వీధి వ్యాపారుల ప్రాంగణంలో అద్దెల వసూళ్లపై తీవ్ర ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. వ్యాపారుల కోసం నిర్మించిన దాదాపు 250 దుకాణాల నుంచి నెలకు 5 లక్షల నుంచి 5.5 లక్షల వరకు అద్దె వసూలవుతున్నప్పటికీ గత 5 నెలలకు సంబంధించిన సుమారు 25 లక్షల అద్దె మొత్తానికి సరైన లెక్కలు చూపడం లేదని వ్యాపారులు ఆరోపిస్తున్నారు. ఈ అద్దె మొత్తాన్ని అధికారిక మున్సిపల్ కార్పొరేషన్ మార్కెట్ బ్యాంక్ ఖాతాలో జమ చేయకుండా ఇతర ఖాతాల్లో జమ చేశారు అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అద్దె లెక్కలపై ప్రశ్నించిన వారిని బెదిరిస్తున్నారని కూడా వ్యాపారులు ఆరోపిస్తున్నారు. మరోవైపు మార్కెట్ ద్వారా లక్షల రూపాయల ఆదాయం వస్తున్నప్పటికీ టాయిలెట్లు, లైటింగ్ వంటి కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించడం లేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. రోజుకు 100 రూపాయలు చెల్లించి బయట నుంచి లైట్లు అద్దెకు తెచ్చుకుని వ్యాపారం చేసుకోవాల్సి వస్తుందని చెబుతున్నారు. ఈ వ్యవహారంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ జోక్యం చేసుకుని అద్దె వసూళ్లపై సమగ్ర విచారణ జరిపించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులు ఈరోజు ఎక్కడ కనబట్టలేదు. వాస్తవానికి అందులో 120 షాపుల్లో 40 షాపులు రైతులు వారి యొక్క ఆధార్ కార్డులు పర్మనెంట్గా ఉన్నాయి. కానీ మిగతా వాళ్ళందరూ ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి ఇక్కడ వ్యవసాయం ఒక మార్కెటింగ్ చేసుకోవడానికి, కానీ అదే 10,000 రూపాయలు ఉన్నదాన్ని ఆ రైతు ఈ వ్యాపారదారుడికి 10,000-20,000 దాకా వాడు డబుల్ ఛార్జెస్ వసూలు చేసి వాడు స్వతహా పడతా ఉన్నారు. దీనివల్ల వాడు 20,000 రూపాయలు ఎక్కడి నుంచి తీయాలి అంటే ఈ కూరగాయలు అమ్ముకొని తీయాలి. ఈ కూరగాయల యొక్క డబ్బులను డబుల్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మీద ఈ యొక్క భారం పడతా ఉంది. దీని మీద అధికారులు కూడా స్పందన సరగలేదు. ఎవరు ఉన్నారు, ఎవరు లేరు, దీని మీద ఆరాధిద్దాం, వాళ్ళ యొక్క ఆధార్ కార్డులు ఏంటి, ఎక్కడి నుంచి ఈ రైతు వచ్చారన్న సమాచారం కూడా ఈరోజు ఉన్నటువంటి అధికారులు లేనటువంటి పరిస్థితి. ఈరోజు తీసుకున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులు ఈరోజు ఎక్కడ కనబట్టలేదు. మహబూబాద్ జిల్లా కురువి మండలంలోని భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి దేవస్థానంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు విజయకాంత్ ఆరోపించారు. ఆలయ నిధులు, హుండీ ఆదాయం, భక్తుల కానుకలపై ప్రత్యేక ఆడిట్ నిర్వహించి నిష్పక్షపాత విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆలయానికి భక్తులు సమర్పించిన బంగారానికి పూర్తి స్థాయిలో లెక్కలు నిర్వహించడం లేదని, వెండి వస్తువులకు మాత్రమే నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయకపోవడం అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. ఆరోపణలు నిజమని తేలితే సంబంధిత అధికారులపై శాఖాపరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. విచారణ చేపట్టకపోతే బీఎస్పీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. వీరభద్రస్వామి దేవాలయాన్ని తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి అనేక మంది భక్తులు తమ విశ్వాసంతో సందర్శించి అనేకమైనటువంటి కానుకలు సమర్పించబడుతుంది. ఈ కానుకల అమలులో ఇక్కడ శాఖపరమైనటువంటి బాధ్యతలు విస్మరించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఒకసారి ఈ ఆలయంలో చూసినట్లయితే ఈ ఆలయంలో ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఏ ఒక్క సీసీ కెమెరాలు కూడా పనిచేయవు. ఇక్కడ ప్రజల నుంచి కూడా అనేక రూపాల్లో అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. పూజ పేరుతోటి వాహనాల రిజిస్ట్రేషన్ అయిన తర్వాత పూజ చేసుకుందామని వస్తే భక్తులు వాళ్ళ నుంచి కూడా అత్యధిక మొత్తంలో అంటే నిర్ణయించిన టోకెన్ ధర కాకుండా అధికంగా 1000 నుంచి 2000 వరకు కూడా వసూలు చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నవి. కాబట్టి దీని మీద అధికారులు పర్యవేక్షించి సమగ్ర విచారణ జరిపించాలి. ముఖ్యంగా చూసినట్టయితే బంగారం, వెండికి సంబంధించినటువంటి లెక్కలు ఇప్పటివరకు చూపించలేదు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు.
అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా మరి ఎవరున్నారు ఎవరు లేరు, వాళ్ళ పోస్టింగ్ విధాన నియామకాలు బదిలీలకు సంబంధించిన కూడా ఎలాంటి. శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం కురుమాల జడ్పీ ఉన్నత పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడి తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందీ ఉపాధ్యాయుడు రత్నరాజు విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపిస్తూ ప్రధాన ఉపాధ్యాయుడికి ఫిర్యాదు చేశారు. పలుమార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలను ముట్టడించారు. ప్రధానోపాధ్యాయుడితో వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో పోలీసులు పాఠశాలకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థులు తల్లిదండ్రుల నుంచి వివరాలు సేకరించిన అధికారులు విషయం తెలుసుకున్న డీఈఓ కిష్టప్ప ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకుంటూ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. నేను ఒక మాట మాట్లాడతారు అంటే మీకు బిడ్డలు లేరని మాకు ఏ క్లాస్ అయితే ఏం చేయాలంటే కంప్లైంట్ ఇప్పించి వద్దు నాకు స్కూలే వద్దు వేరే చోట చేతున్న పిల్లలకి నీచంగా ప్రవర్తిస్తున్నాడు. నడువుల మీద చేసేది, అక్కడ ఇక్కడ టచ్ చేసేది నేను గత 3 ఏళ్ళ నుంచి ఇట్లే చేస్తున్నా, చేయాలని చెప్పి పిల్లల్ని బెదిరించి ఇచ్చేసినాడు. వాళ్ళు భయపడేసి వచ్చి ఇంటి దగ్గర పేరెంట్స్ చెప్పినాక వచ్చి మేము కంప్లైంట్ ఇచ్చినాము. కానీ స్కూల్లో ఎవరు పట్టించుకోలేము. గత 2 నెలలుగా ఇప్పుడు పేరెంట్స్ మీటింగ్ అని పెట్టినాక ఇడొచ్చి మేమంతా అడుగుతున్నాము. ఎస్ఐ సార్ కానిస్టేబుల్ అందరూ వచ్చినారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చకపోతాం. మా పిల్లలు గలీజ్ మాటలన్నీ మాట్లాడినాడు సార్. హిందీ రత్నరాజు సార్ పేరు. ఆ సార్ 14వ తేదీ 7/2026 తేదీన ఒక ఇన్సిడెంట్ జరిగిందని కంప్లైంట్ మా దృష్టికి రాలేదు. ఈ హెడ్ మాస్టర్ కంప్లైంట్ చేశారని ఇక్కడ పేరెంట్స్ చెప్పారు. ఈరోజు ఏం జరిగిందంటే పేరెంట్స్ అతని మీద ఏం యాక్షన్ తీసుకున్నారని ఇక్కడికి వచ్చి ప్రశ్నించడం జరిగింది. ఆ ఏం యాక్షన్ తీసుకున్నారని వాళ్ళు ఏం చెప్పారంటే సస్పెండ్ చేశామని చెప్తున్నారు. సంగారెడ్డి జిల్లా దౌలతాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో విద్యార్థి సంఘాల పిలుపు మేరకు ఎన్ఎస్యుఐ నాయకులు విద్యార్థులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మ దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఢిల్లీలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై బలప్రయోగం చేయడాన్ని ఖండించిన ఎన్ఎస్యుఐ నాయకులు ప్రజాస్వామ్య హక్కులను గౌరవించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థులపై దాడికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నీట్ పరీక్ష రాస్తే అందులో పేపర్ లీక్ అయ్యి కొంతమంది పరీక్షకు ముందే సీల్డ్ కాపీ ఓపెన్ చేసి అందులో ఫోటో తీసి వాట్సాప్ ద్వారా కొన్ని సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కొంతమంది పంపించి 50 లక్షల రూపాయలకు క్వశ్చన్ పేపర్ అమ్ముకోవడం జరిగింది. ఈరోజు మేము అడుగుతున్నాం, ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏం చేస్తుంది, మరి కేంద్ర విద్యాశాఖ ఏం చేస్తుందని చెప్పి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. ఒక విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుంది కేంద్ర ప్రభుత్వం. గత 5 సంవత్సరాలుగా చూసుకుంటే ఇప్పటికి 3 సార్లు నీట్ పరీక్ష లీక్ అవ్వడం జరిగింది. అంటే ఒక నీట్ పరీక్ష సక్రమంగా నిర్వహించడం చేతగాని కేంద్ర ప్రభుత్వం ఉంటే ఎంత, ఊడితే ఎంత ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. దానికి మద్దతుగా మరి కొంతమంది విద్యార్థులు దేశవ్యాప్తంగా సొంత డబ్బులు పెట్టుకొని బస్సు నుండి కొంతమంది రైలు నుండి మరి కొంతమంది ట్రైన్లు ఎన్నో విధాలుగా అక్కడ ఢిల్లీకి జంతర్ మంతర్ వద్దకు చేరుకోవడం జరిగింది. అదేవిధంగా పార్లమెంట్ ముట్టడించడానికి వెళ్తే విద్యార్థులపైన పాశవికంగా పోలీసులను పెట్టి దాడి చేయడం జరిగింది. ఎంతో మంది విద్యార్థులు నెత్తులు పలికి రక్తం చెందింది. ఎంతో మంది విద్యార్థుల కాళ్ళు ఎగినాయి, చేతులు ఎగినాయి. ఇదే నరేంద్ర మోడీ గారు ఒక పిలిపిస్తారు, బేటీ బచావో బేటీ పడావో అని చెప్తాడు. ఈ దేశాన్ని మనం తల్లిలాగా చూస్తాం, ఈ రాష్ట్రాన్ని తల్లిలాగా చూస్తాం. అలాంటి ఆడబిడ్డలను కొడితే ఆ రక్తం భూమాతకు లాంటిదే. ఈ దేశం ఎంత పవిత్రంగా నీట్ పరీక్ష రాసి